ఎవరా? ఆ తెల్లపిల్లరా. వెళ్ళు మావా, వెళ్ళి మాట్లాడు. భలే ఛాన్సు. వద్దురా. ఇలాంటి చిన్న చిన్న మ్యాటర్స్ ని పట్టించుకుంటేనే పెద్ద పెద్ద మ్యాటర్స్ లో బోల్తా పడకుండా ఉంటాం. నువ్వు వెళ్ళి తన పేరేంటో అడుగు. ఒకటి తన పేరు చెప్తుంది, లేదంటే చెప్పనుంటుంది. ఇంకేం చెప్తుంది మావా? వెళ్ళు, వెళ్ళి మాట్లాడు. వెళ్ళరా, మళ్ళీ వెళ్ళిపోతుంది. హాయ్. మనం అప్పుడప్పుడు గుళ్ళో చూసుకున్నాం. పేరేంటి? నేమ్. ఒక రోజుకి ఎంతమంది నన్ను ఫాలో అవుతారో తెలుసా మీకు? ఎంతమంది వచ్చి మాట్లాడతారో తెలుసా మీకు? ఎంతో మంది అడుగుతారు నా ఫోన్ నంబర్. ఇఫ్ ఎవర్ గివ్ మై నంబర్ టు ఎవ్రీవన్, వాట్ డస్ దట్ మేక్ మీ? ర్యాండమ్గా వచ్చి పేరు అడుగుతున్నారు. తను నీ ఫ్రెండేగా, ఏం పర్లేదు మాట్లాడరా అని తనేగా నీకు ధైర్యం చెప్పాడు. ప్లీజ్ గో. ఏమన్నా ఒకటి పేరు చెప్తుంది, లేదా కుదరదని చెప్తుంది. ఇంకేమంటుంది? అదేగా. అది తప్ప తను అన్ని చెప్పిందిరా. సరే సరే వదిలే మావా, తనకు బాగా పోరనుకుంటా, నీకు సెట్ అవ్వదు. అందుకే మావా నేనే తనని రిజెక్ట్ చేశాను. మావా రాను నీ కామెడీ టైమింగ్ ఛాన్సే లేదు మావా. ఏయ్ తెల్లపిల్ల, ఈ అమ్మాయి ఇక్కడేం చేస్తుందిరా? ఆ రేవతిని చూడడానికి వచ్చి మావా. నన్ను ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చేసాడు. తను చాలా ఓవర్గా అవుతుంది మావా, మనకు సెట్ అవ్వదు. డీసెంట్ గా చెప్తే అర్థం కాదు. ఇప్పుడు యాక్చువల్గా నేను అందంగా ఉంటాను, నన్ను అమ్మాయిలు ఫాలో అవుతుంటారు, ఫోన్ నెంబర్ అడుగుతుంటారని ఎప్పుడన్నా పొగరా మాట్లాడారా? ఏయ్ వాట్ హ్యాపెండ్ మావా? ఏమైందిరా? లేదు మావా, సీరియస్ గా మాట్లాడావా? పిచ్చ కామెడీ అయిపోయింది నాకు. ఓ రై. హే వాట్స్ రాంగ్ విత్ యు? ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావు? అయ్యో మ్యాడ్. ఉండవే, ఆ రోజే చెప్పాను కదా ఇలాంటివి చెయ్యొద్దని. అంటే యు అషేమ్డ్ స్టాకింగ్ అ గర్ల్? నెక్స్ట్ టైం నన్ను ఫాలో అయితే పోలీస్ కంప్లైంట్. డోంట్ ఫాలో మీ. ఏయ్ వీడు ఈ కాలనీయే. హెచ్ బ్లాక్. నేను ఇంతవరకు ఎవరిని ఫాలో అవ్వలేదు, నిన్ను ఫాలో అవ్వాలని ఇంతవరకు ఫిక్స్ అవ్వలేదు. కానీ నువ్వు ఫాలో ఎన్నిసార్లు చెప్తున్నావు కాబట్టి నిన్ను ఫాలో చేయాలనిపిస్తుంది. ఫాలో అయి తీరుతాను. 4 సార్లు గుళ్ళో చూశాను, పేరేంటని అడిగాను. అంతకంటే డీసెంట్గా ఎలా బిహేవ్ చేయగలను చెప్పు? నువ్వేమో దానికి నన్ను ఎంతమంది ఫాలో అవుతున్నారో తెలుసా? ఊరేంటో తెలుసా? పేరేంటో తెలుసా? జపాన్లో జాకీ చాన్ వెయిటింగ్, అమెరికాలో మైకిల్ జాక్సన్ డేటింగ్. ఎంత పొగరు! కానీ ఇంత అందమైన అమ్మాయికి అంత పొగరు ఉండొచ్చు, తప్పులేదు. రామా కర్ర కర్రమని కొరికే నీ ఐసు, నర నరమును నలిపేసే వయసు, గిరగిర తల తిరిగేలా డాన్సు, సర సర చేసెను నా మనసు. నీ పేరేంటి? నెక్స్ట్ టైం ఏ అని పిలవక్కర్లేదు కదా, అందుకే. హేమ డిసౌజా. హేమ సమోసానా? డిసౌజా. ఏ వాట్? ఎందుకు మీ అమ్మ ఇంత పని చేశారు? నీ పేరేంటి? మై సెల్ఫ్ భరత్. నాన్న పేరేంటి? పాకిస్తానా? వెరీ బ్యాడ్ కామెడీ రా. మావా నా ఫిగర్ రా, ఎలాగోలా కష్టపడి నవ్వేరా. ప్లీజ్ రా మావా, ప్లీజ్. సరే ఓకే రెడీ. చెప్పులు వేసుకుని లోపల వెళ్ళకూడదు. అయితే ఇప్పేసి వెళ్ళిపోదాం మావా. హలో చూసుకోండి, షూసే అలవడు. హలో, ఇలా డబ్బులకి లొంగే మనిషిని నేను కాను. అకౌంట్ కరెక్ట్ గా మెయింటైన్ చేయండి, పోయి ఆడిటర్ని కలవండి. ఆఫీసర్ని పడేయాలనుకోవద్దు, అర్థమైందా? రే 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 రే, మీ ఇష్టానికి వస్తున్నారు పోతున్నారు. ఎక్కడికి ఇప్పుడు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను అడుగుతున్నానా? లేదే. అడుగుతున్నానా? లేదే. మరి నన్ను ఎందుకు అడుగుతావు? భలే లాజిక్ మావా. హలో, ఇక మీదట నన్ను అడగద్దు బాబు. ఎలా మావా మీ నాన్న ఇంత ధైర్యంగా ఎదిరించి మాట్లాడుతున్నావు? రే, ఆయన వయసుకి ఆయనకు బయట 1000 పనులు ఉంటాయి. అదే టైంలో మన వయసుకి మనకు బయట 1,00,000 పనులు ఉంటాయి. మనం ఏ తప్పు చేయనంత వరకు వాళ్ళ విషయంలో మనం జోక్యం చేసుకోకూడదు, మన విషయంలో వాళ్ళు జోక్యం చేసుకోకూడదు. ఆహా, మా నాన్న తప్పుగా అనుకోరు మావా. నీ బాబు మంచోడే మావా, కానీ కొంచెం గజనీలో సూర్య టైపు. ఆ మధ్య రోజు నన్ను బాలయ్య బాలయ్య అని పిలిచాడు. నేను పోనీలేని వదిలేశాను. ఏం చేయమంటావు మావా? ఎన్నోసార్లు చెప్పారు డాక్టర్ చూపించుకోమని, వినిపించుకోవట్లేదు. దీనికి తోడు గవర్నమెంట్ ఆఫీసులో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉద్యోగం ఒకటి. సచ్చింది గొర్రె. వాళ్ళు ఎక్కడరా? వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉంటారా? అట్లీస్ట్ బీరిపించరా, మందు స్మెల్కి చేతులు వండుతున్నాయి. మావా 600 రూపాయలు ఉన్నాయిరా, మనిషికి 6 బీర్లు. ఇవాళ కుమ్మేద్దాం, ఓకేనా?
ఎందుకని ఒకసారి మెనూ కార్డ్ చూసేద్దాం. యా అది కరెక్ట్. హలో, మెనూ కార్డ్. ఇంత డబ్బుని ఖర్చు పెట్టాం ఎలా రా? ఏంటి మావా అన్ని 500 1000 ఉంది. ఇదిగో ఇక్కడ 20 రూపాయలని ఉంది. వాటర్ బాటిల్ రాదే. రే మామ, ఇదిగో ఇదిగో 200 ఒక బీరు. ఈ 200 బీర్లు 2 ఇవ్వండి. రేయ్ ఏంట్రా 6 బీర్లు అన్నావు, అరబీరే ఉంది. ఈ డమోల బీర్ నాకేం ఎక్కుదిరా? మావా ఉన్నది తాగరా. నేను దీనికా వచ్చాను. అసలే తను కనపడదు చిరాగ్గా ఉంటే. వీళ్ళు మనల్ని సైడ్ కొడుతున్నారు కానీ సైడ్ ప్రాబ్లం వచ్చినట్టు యాక్ట్ చేస్తున్నారు. వీళ్ళకి టాలెంట్ బై బర్త్ అనుకుంటా. వీడెవడో రిచ్ జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నాడు. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎరా తెలుగు రాదా నీకు? హలో, లుక్ హియర్. ఎందుకు నా ఫ్రెండ్ చూస్తున్నావు? ఎవరి మీద వీడి మోహాన్ని కానిస్టేబుల్ కొడుకేసాలరా. ఎవరా మిమ్మల్ని లోపలికి వదిలింది? I know him. సెక్యూరిటీ. ఐజీ What's all కొడుకు నువ్వు this? పెద్ద పుడివా? We're friends. యువర్ ఫ్రెండ్స్ ఆర్ చీప్ లోకల్స్. రేయ్ ఎవర్రా చీపు? 200 ఇచ్చి 2 బీర్లు కొన్నాం. బయటేమో బీర్ చీపు. హే, ఏంటి కళ్ళార్పకుండా అలాగే చూస్తున్నావు? ఎందుకు ఎప్పుడు నన్ను ఫాలో అవుతున్నావు? ఇంత అందమైన అమ్మాయిని ఫాలో చేయకుండా ఇంకేం చేయమంటావు? అందమైన అమ్మాయి ఎవరు కనిపించినా ఇలాగే చూస్తావా? అఫ్ కోర్స్ అవును. బట్ అందమైన అమ్మాయిలందరూ నువ్వైపోరుగా. మా బీర్ ఎవరా? ఎలా మావా ముందుగానే ఇలా చెప్పాలని ప్రిపేర్ అయ్యి వచ్చావా? బీర్ ఇమ్మన్నానా? మావా నా బీరు ఆ రిచ్ బాయ్ కింద పడేశాడు. నేను నీ బీర్ తీసుకోనా? మావా నాది కింద నీ తీసుకోమంటావా? ఊరుకోరా మావా ద బ్రో. ఇరిటేట్ చేస్తాను. ఇదిగో థ్యాంక్స్. ఏరా వాళ్ళు? తెలీదు మావా. బీర్ రా. ఫుల్గా మందు కొట్టి దూరం పో. దగ్గరికి రాకు. లైసెన్స్ ఆర్సీ బుక్ టీ. అమ్మాయిలతో తాగి తిరుగుతారా? స్టేషన్ రా, మాట్లాడుకుందాం. మావా ఆయన మా నాన్న ఫ్రెండేరా, రామలింగం గారు. ఇప్పుడు మన బిల్డప్ దేకో. ఫోన్ లోపల పెట్టు. అవయ్యా హరి, బండి పక్కన అన్నా, పెట్టు. నమస్తే అన్నా. ఏయ్ రావయ్యా భరత్. ఏం లేదన్నా, లైట్ గా బీరేసాను. సర్లే జాగ్రత్తగా వెళ్ళు, నేను పర్లేదుగా? చూసుకుంటా. పర్వాలేదు. ఏంటి సంగతులు? వాళ్ళు నా ఫ్రెండ్సే. అలాగా వదిలేయమంటావా? మ్మ్. ఆ అబ్బాయిని మీరు తగులుకోండి, ఆ. ఆ అమ్మాయిని నేను తగులుకుంటాను. థాంక్స్ అండి. ఏయ్, రారా రా. డ్రాప్ చేయమంటావా? నమ్మచ్చు, నేను మంచోడిని, నమ్ముకున్న వాళ్ళని వదిలిపెట్టను. నీ ఫ్రెండు ఆర్థిక నడిచి వెళ్ళిపోతాడు. రేయ్ నాకు ఈ సీన్ లో డైలాగ్లే లేవా? నేను నిన్ను నమ్ముకుని వచ్చాను కదరా. బాయ్ మావా, రేవతి. ఇరిటేట్ చేయకరా, దిగరా. ఇళ్ళ రేవతిని పడేసే పని చూడరా, ఫిల్టర్. రేయ్, ఈ ముక్క ముందే చెప్పదు కదరా. చాలా థ్యాంక్స్. హాయ్ రా రేవతి, నిన్ను నేను డ్రాప్ చేస్తా. నువ్వు మందేవా? బార్లో చూసా నీ చేతిలో జ్యూసే ఉంది. నో, ఏ ఇంట్రెస్ట్ లేదు. నువ్వు తాగుతావా? లేదు, బియర్ తాగుతావా? లైట్ గా తాగుతాను. ఏం చేస్తున్నావు? అయ్యో నేనేం చేయలేదు. ఏమైనా తగిలిందా ఏంటి? అయ్యో, లైఫ్ లో ఏం చేస్తున్నావు? నేనా బీకామ్ ఆర్ట్స్ కాలేజ్ సెకండ్ ఇయర్. నువ్వు? బీటెక్ ఆర్కిటెక్చర్. చూడ్డానికి ఇంగ్లీష్ పిల్లలా ఉన్నావు. డైలీ గుడికి వస్తున్నావు. నాన్న బ్రిటిష్, అమ్మ బ్రాహ్మణ్. నాన్న వల్ల హాఫ్ కల్చర్ పాడైపోయిందని అమ్మ ఫోర్స్ చేసి గుడికి పంపిస్తుంది. ఇప్పుడు అదే నచ్చేసింది. ఇక మీద కూడా నీతో మాట్లాడాలంటే డైలీ గుడికి వచ్చి వెయిట్ చేయక తప్పదా? ఓకే బాయ్. ఒక థ్యాంక్స్ కూడా లేదా? ఏరా కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదా? రే పొద్దునే నసపెట్టకరా. అదేరా, అమ్మాయిలు దోశలు లాంటోళ్ళు, అబ్బాయిలు దోశలు వేసుకునే పెనం లాంటోళ్ళు. మీ అందరికి దోశల రుచి మాత్రమే తెలుసు, పెనం త్యాగం తెలీదురా.
ఇప్పుడు ఎందుకు ఈ పంచులు ప్రాసలు? అది చాలా రోజుల క్రితం ఆలోచించాను, కరెక్ట్ టైమింగ్ లో చెప్దామని. టైమింగ్ అసలు బాలా. భరత్ ఇట్రా. నువ్వు ఇక్కడికి రా. తగ్గకు మావా. హేమా హేమా హేమాకి హేమా? ఒక బియర్ కొని పెట్టగలవా అని అడిగింది. బేరా? నేను అడిగినప్పుడు అస్సలు మందేనందే. నువ్వు అడిగినప్పటి నుంచి తనకి ట్రై చేయాలనిపిస్తోందట. అది సరే, క్లబ్ పబ్లిక్ వెళ్ళడానికి మాత్రం రిచ్ బాయ్స్, బీర్ కొనడానికి ఇలాంటి చెంచా పనులు చేయడానికి నేనా? సరే, వదిలే. నేను చేస్తా. నేను చేస్తానే. బీర్ రేట్ పెరిగిందంటే ఏంటో అనుకున్నా. ఏంటి మావా మనకంటే స్పీడ్ గా లాగిస్తోంది. ఛీ, ఏంటి ఇంత చేదుగా ఉంది? అయ్యో 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 అయ్యో, అమృతాన్ని ఇలా వేస్ట్ చేస్తావంటే మెంటల్ దానా? ఏంట్రా పావురం గాడిదలా సౌండ్ ఇస్తోంది? స్టడీ తెలుస్తుంది తెలుస్తుంది. ఏంటి? మన గురించి ఏమైనా చెప్తోందా? జోకే చెప్పుకుంటూ నవ్వుతోంది. ఆర్ యు ఓకే హేమా? నేను మీకు ఓకే కానట్టు కనిపిస్తున్నానా? చాచా, నువ్వు నోరు మూసుకోరా, హీరో ఫ్రెండ్. నువ్వేమైనా హీరోయిన్ వా? నువ్వు కూడా హీరోయిన్ ఫ్రెండ్ వేనే? ఆడికి ఒకటి ఇవ్వు. వాడంటే నన్ను కొడతావు ఎందుకు? నోరు మూసుకోరా, నోరు మూసుకో. తిన్నరా